చిన్ని, మాయా అడవిలో సాహసం. ఒక గ్రామంలో చిన్ని అనే 7 ఏళ్ల చిన్న అమ్మాయి ఉండేది. చిన్ని చాలా చురుకైనది, ప్రశ్నలతో నిండినది. ఆమెకి కథలు, జంతువులు, పువ్వులు, ప్రకృతి అన్నీ ఎంతో ఇష్టం. రోజు ఒకటి ఆమె తాతయ్య మాయా అడవి గురించిన కథ చెప్తాడు. ఆ అడవిలో మాట్లాడే జంతువులు, అద్భుత పూలు ఉంటాయి. కానీ మంచితనంతో మాత్రమే దాన్ని ప్రవేశించగలవు అంటాడు తాతయ్య. చిన్ని ఆశ్చర్యపోతూ, ఆహా! అలా అయితే నేనెప్పుడో వెళ్ళిపోవాలి అని అంటుంది. అడవిలోకి ప్రయాణం. ఒక ఉదయం పక్కనే ఉన్న తోటలో అల్లరి చేస్తూ తిరుగుతూ చిన్ని ఓ చిన్న గూళ్ళోకి దారి తీసే బల్లను చూస్తుంది. బల్ల వెనక వెళ్ళుతుంది. అదే ఆమె మాయా అడవిలోకి ప్రవేశం. అక్కడ ఒక్కసారిగా పూలు మాట్లాడతాయి. జింకలు నవ్వుతాయి. పక్షులు పాటలు పాడతాయి. సమస్యలో ఏనుగు. చిన్ని అడవిలో తిరుగుతుంటే ఓ చిన్న ఏనుగు ఏడుస్తోంది. అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏనుగు చెబుతుంది, నా తోకకు ముడి పడిపోయింది, నడవలేకపోతున్నాను. చిన్ని తను తెచ్చుకున్న చిన్న చీలికతో మెల్లిగా ఆ ముడిని తీయడం మొదలుపెడుతుంది. ఏనుగు బాధ తగ్గి నవ్వుతుంది. నీకు పెద్దదైనా ధన్యవాదం. మాయవాని పరిచయం. అడవి చివర్లో చిన్ని ఓ పెద్ద చెట్టు కింద ఓ మాయవానిని చూస్తుంది. అతడు అన్నాడు, నీవు సహాయ సభావనతో అడవిలో వచ్చావు. అందుకే నీకు మా రహస్యాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ మాయవాని ఆమె చేతికి ఒక గోప్యమైన విత్తనాన్ని ఇస్తాడు. ఇది ప్రేమతో నాటితే అది నీ గ్రామానికే ఆనందాన్ని తెస్తుంది అంటాడు. గ్రామానికి తిరిగి చిన్ని ఇంటికి తిరిగొచ్చి ఆ విత్తనం తన ఇంటి ముందున్న చిన్న గడ్డిలో నాటుతుంది. కొన్ని రోజుల్లో అది ఓ అద్భుతమైన వృక్షంగా మారుతుంది, అందరినీ ఆకర్షించే వనమాలికలా. చిన్ని కథ అంతా ఊరిలో పాపులర్ అయింది. పిల్లలు కూడా మొక్కలు నాటి వాటిని ప్రేమగా చూసుకోవడం మొదలు